అదే సార్, మర్డర్ జరిగిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. కానిస్టేబుల్ ఫోన్ చేస్తే వెళ్ళాను సార్. స్టేషన్కి వెళ్ళారా, స్పాట్కి వెళ్ళారా? స్పాట్కి వెళ్ళాను సార్. స్పాట్కి ఎన్ని గంటలకు వెళ్ళారు? 7 గంటలకు వెళ్ళాను సార్. సాక్షులు స్టేషన్కి వచ్చారా, మీకు ఫోన్ చేశారా? లేదు సార్, నాకు ఫోన్ చేశారు. 4:20 మర్డర్ జరిగితే 7 గంటలకు మీకు ఎందుకు ఫోన్ చేశారు? సాక్షులు భయపడి ఉండొచ్చు సార్. మరి 2.5 గంటల తర్వాత భయం పోయిందా? ఆలోచించుకుని ఉండొచ్చు సార్. ఓకే సార్, సాక్షులే మీకు ఫోన్ చేశారు. మీ నెంబర్ సాక్షికి ఎక్కడి నుంచి వచ్చింది సార్? అది ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరు వెళ్ళిపోవచ్చు సార్, మీరు వెళ్ళచ్చు సార్. యువర్ ఆనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ప్రొడ్యూస్ చేసిన ప్రత్యేక సాక్షులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి మీ అనుమతి కోరుకుంటున్నాను. ఓకే, ప్రొసీడ్. నమస్తే సార్. నమస్కారం అండి. అనంత్ గారు, వరలక్ష్మి గారు మర్డర్ చేయడం మీ కళ్ళతో మీరు చూసారా? ఉదయం 4:20 మా 4 కళ్ళతో చూశాను సార్. ఆ టైంకి మీరక్కడ ఏం చేస్తున్నారు సార్? ఆ రోజు మేం కర్నూలు నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్డుగా విజయవాడ వెళ్ళాము. అదేంటమ్మా సాక్ష్యం చెప్పమంటే పాటలు పాడుతున్నావు? మా ఆవిడ ఏ మాటనైనా పాటలోనే చెప్తుంది సార్. సరే, తగలబెట్టు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ దిగాము. పొద్దున్నే కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకున్నాం. గుడ్. అక్కడ పూజారి గారు హారతి ఇచ్చారు. ఆ తర్వాత మేం ప్రసాదం తిన్నాము, ప్రదక్షిణాలు కూడా చేశాము. ఛీ! నీ వల్ల జడ్జిమెంట్ ఇవ్వాలన్నా ఉత్సాహం, మూడు మొత్తం సంకనాగిపోయినాయి. పోనీ గొంతు బాగుందా పాట వినడానికి? డబ్బాలో రాళ్ళేసినట్టు గెల 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 సౌండ్లు. ఆయన అలాగంటారు, నువ్వు వదలదు. మాట్లాడండి. అలా మేం దర్శనం చేసుకున్నాం. కర్నూలుకి రిటర్న్ టికెట్ వేసుకున్నాం. గుంటూరు మీదుగా శ్రీశైలం వయా కర్నూలు వచ్చేసాం. వచ్చాము, చచ్చాము. ఇదిగో అమ్మాయి, నేను అసలే కోపదారి మనిషిని. నశ పెట్టకుండా చెప్పు. చెబుతాను, మీరు కోప్పడకండి, ప్రశాంతంగా వినండి. వెరీ గుడ్. పాడు. ఆటోలోంచి దిగాము. కొండారెడ్డి బుర్జి వైపు నడుచుకుంటూ వస్తుంటే ఉరుముల మెరుపులతో వర్షం పడుతోంది. అప్పుడే అక్కడికి వరలక్ష్మి వచ్చింది. మేము చూస్తుండగానే ఒక మనిషి గొంతు కత్తితో ఫసక్కమని కూసింది. అతను అప్పుడు విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడు. మేము భయభ్రాంతులమై చూసాము. ఆపమ్మా, అవతల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చూడండి, కోర్టులో లాయరు ఇక్కడే వాంతులు చేసుకున్నాడు. సేఫ్టీ విరోచనాలు కూడా అయినాయి. ఏమయ్యా, అతన్ని పెద్ద హాస్పిటల్లో చూపించండి. భారత రాజ్యాంగం ప్రకారం వాకు స్వాతంత్రం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను. లేదంటే నేనే మీ మీద కేసేసేవాడిని. వేసుకోండి. అమ్మా, నువ్వు మాట్లాడు మాకు. ఏమయ్యా, నువ్వు విట్నెస్ చెప్తావు కదా, నువ్వు మొగుడువే కదా, నువ్వు స్పాట్ లో ఉన్నావు కదా, నువ్వు చెప్పు సాక్ష్యం. తర్వాత మాకెందుకులే అని చెప్పి ఇంటికెళ్లి స్నానం చేసి టిఫిన్ చేసి ఆ తర్వాత చనిపోయింది రిపోర్టర్ కదా అని చెప్పి బాధపడి సిఐ గారికి ఫోన్ చేసాం సార్. అంతా బాగుంది సార్, కానీ చనిపోయింది ఒక రిపోర్టర్ అని మీకు ఎలా తెలుసు? ఊహించాం సార్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఊహించారా? సారీ సార్, కంగారులో ఏదో చెప్పేశాను. ఆయన రిపోర్టర్ అని అసలు మాకు తెలియదు సార్. దయచేసి ఈ పాయింట్ కూడా కాస్త నోట్ చేయండి యువర్ ఆనర్. కంగారులో చెప్పారంట. ఇదంతా వద్దండి. మీరు కర్నూలుకి ఎన్ని గంటలకు రీచ్ అయ్యారు? 4కి రీచ్ అయ్యాను సార్. మర్డర్ ఎన్ని గంటలకు చూసారు? ఉదయం 4:20కే మా 4 కళ్ళతో చూసాను. 4:20 చూసారు కదా సార్? వీళ్ళ అబద్ధాలు చెప్తున్నారు. అసలు మీరే మర్డర్ చూడలేదు. విజయవాడ నుంచి కర్నూలుకి వచ్చిన బస్ AP-20-5362 4:45 కర్నూలు రీచ్ అయింది. 4:45 రీచ్ అయిన బస్ లో వచ్చిన మీరు 4:20 జరిగిన మర్డర్ చూసారు. కర్నూలు ఆర్టీసీ బస్ డిపో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ యువర్ ఆనర్. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. వరలక్ష్మి గారిని బయటికి తీసుకురావడానికి మా సాక్షుల్ని తప్పుదో పట్టిస్తున్నారు. 1000 రూపాయలు ఇస్తే ఇలాంటి బిల్లులు రిపోర్ట్స్ 100 పుట్టిస్తాను నేను. మీరు పుట్టిస్తారు సార్, పుట్టించగలరు. కానీ ఆర్టీసీ బస్ డిపోలో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ మీరు కూడా పుట్టించలేదు సార్. ఎవిడెన్స్ యువర్ ఆనర్. వీళ్ళ రోజు అసలు విజయవాడకి వెళ్ళలేదు యువర్ ఆనర్. దానికి ప్రూఫ్ వాళ్ళ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్. ఇలా దొంగ సాక్ష్యాలు పుట్టించడం సెక్షన్ 192 ప్రకారం నేరం యువర్ ఆనర్. ఇలా ఫాల్స్ ఎవిడెన్స్ పుట్టించిన సీఐ గారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మరియు మా క్లయింట్ వరలక్ష్మీదేవి గారు లాంటి హ్యుమానిటీ ఉన్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు వారు విడుదల చేయాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. వాదోపవాదాలు విన్న తర్వాత ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేసిన సిఐ కిరణ్ కుమార్ కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పిన ఈ దంపతులపై విచారణకు ఆదేశిస్తూ తప్పుడు సాక్ష్యాలతో కోర్టును తప్పుదారు పట్టించిన క్రిమినల్ లాయర్ చక్రవర్తిని
బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ చేస్తూ ప్రజలకు మంచి పనులు చేస్తున్న వరలక్ష్మిపై ఉన్న కేసులు ఎత్తివేస్తూ ఆవిడ నిర్దోషిగా కోర్టు విడుదల చేయడమైనది. మొత్తానికి నీ కొడుకు చక్రవర్తి గారిని ఓడించాడుగా. మరే దుర్గారావు కొడుక మజాక. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు, బ్రోకరే అవుతాడు, బ్రోకరే అవుతాడు. థ్యాంక్స్ తెనాలి. కంగ్రాచులేషన్స్. Congrats. వెల్ డన్. కంగ్రాచులేషన్స్. భవానీ, అమ్మా అమ్మా మీకేం కాలేదు కదా? నేను ఓకే. అతను ఎవరు? తెలుసో తెలియకో నా వల్ల తనకేదైనా నష్టం జరిగిందేమో అనుకోండి. తెనాలి వెళ్ళాడుగా, వాణ్ణి వదలడు మేడం. ఇంకా చెప్పే వచ్చావా? ఒరే నాకే ఆయాసం వస్తుంది. ఈ వయసులో ఈ మర్డర్ అటెంప్ట్లు, చేజింగ్లు మనకు అవసరమా? రేయ్, ఒక మనిషిని చంపాలనుకోవడం నేరం, అందులో ఒక మంచి మనిషిని చంపాలనుకోవడం మహా పాపం. ఎవరా మంచిది? ఎవరు? అందరూ దాన్ని నీటిలో చేప అనుకుంటారు, కానీ అది చేప ముసుగులో ఉన్న మొసలి. అందుకే నా కొడుకుని దారుణంగా చంపేసి. వరలక్ష్మీదేవి గారు జర్నలిస్ట్ భూపాల్ని చంపలేదు. ఇప్పుడే వాదించా కేసు గెలిచి వస్తున్నాను. నన్ను కాకపోయినా ఆ కోర్టునన్నా నమ్ము. కోర్టు నమ్మాలా? కోర్టుకు కావలసిన సాక్ష్యాలు నిజాలు కాదు. నీకు వాళ్ళకి తెలియని నిజం ఒకటి ఉంది. అదే హంతకురాలు. అదే హంతకురాలు. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్. ఎంత నంగనాచిలా నటించవరా నువ్వు? మానవతం లేదురా నీకు? నా దగ్గరే ఉద్యోగంలో చేరి నా సోనా మసూరి రైస్ తిని నా బీబు వాటర్ తాగి నా దగ్గర ఉన్న బినామీల గురించి, బ్లాక్ మనీ గురించి, నేను చేసిన దందాలు, దాచిన బంగారం అంతా షూట్ చేసి మీడియాలోనో సోషల్ మీడియాలో పెడదామని చూస్తావరా? గోపాల్, ఎస్ మేడం. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. గోపాల్, అమ్మో, 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 పారిపోతున్నాడు, దొంగ సచ్చినాడు. ఏమ్రా, నాదేమన్నా మహానటి సావిత్రి కథ ఏంట్రా సినిమా తీయడానికి? పచ్చని పంటకు పట్టిన పురుగు లాంటి దానివే నువ్వు. ఓ, పేద ప్రజలకి మంచి చేస్తానని పేద ప్రజల్నే మోసం చేశావు. పేదలకు ఇల్లు కట్టించి వాటి మీద వేల కోట్లు బ్యాంక్ లోన్ తీసుకుని మింగేశావు. సోలార్ ప్లాంట్ పేరుతో ఊర్లు తినేశావు. కాంట్రాక్టుల పేరుతో కోట్లాది కోట్ల ప్రభుత్వ సొమ్ములు తినేశావు. గనులు, ఇసుక, రియల్ ఎస్టేట్, ఒక గాలి తప్ప మొత్తం తినేశావు. ఇవన్నీ బినామీ పేర్ల మీద చేశావు. పాపం పిచ్చి ప్రజలు ఇవన్నీ తెలియక నిన్న ఒక దేవతల తల మీద పెట్టుకుని పూజిస్తున్నారు. కోమాలో ఉన్నవాడికి భగవద్గీత వినిపించాలనుకోవడం, నీతో డిస్కషన్ చేయడం నాదే తప్పు. నువ్వు నన్ను చంపటమే నువ్వు చేస్తున్న బిగ్ మిస్టేక్. ఈ రోజుతో నీ రాజకీయ జీవితం పతనం. చంపేసింది. ఎదిగిన కొడుకు చచ్చిపోతే ఎంత బాధగా ఉంటుందో.